Gujarat's #1 engineering university, Sankal Chand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. డిఎస్సి కోసం చాలామంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మరి అసలు డిఎస్సి ప్రిపరేషన్కి కావాల్సిన అర్హత ఏంటి? డిఎస్సి ఎగ్జామ్కి మనం అప్లికబుల్ అవ్వాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ పర్సంటేజ్ కానీ ఎలాంటి సిలబస్ని మనం ఫాలో అవ్వాలి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ వెంకటేష్ గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ సూపర్. హౌ యూ? బాగున్నాను, థ్యాంక్ యూ. అండ్ డిఎస్సి అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒక గవర్నమెంట్ జాబ్, ఆ గవర్నమెంట్ జాబ్తో వచ్చే రెస్పెక్ట్. బట్ ఎప్పుడు అంటే మనకు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే చాలా ముందుగానే మనం సిద్ధమై ఉండాలి. ఈ ప్రిపరేషన్ అనేది ఎన్ని మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అండ్ బిఫోర్ దట్ ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్కి? డిఎస్సికి బేసికల్గా మన గవర్నమెంట్ ఎప్పటిసందో వేకెన్సీ ఉన్నాయి. మనకు 16,343 పోస్టులు ఉన్నాయి. వీటిని మేము అనౌన్స్ చేస్తాము అని ప్రతిసారి ఉదరగొడుతూనే ముందుకు తీసుకొస్తూనే ఉంది. బట్ కంపల్సరీ ఈ నోటిఫికేషన్ ఉంటుందని భరోసాతోనే ప్రిపరేషన్ని చాలామంది అభ్యర్థులు ఎప్పుడో స్టార్ట్ చేసి ఉన్నారు. సో దాన్ని ఇంకా మునుముందుకి కొనసాగించాలి. బేసికల్గా ఎప్పుడో అంటే గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలోనే మొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్ మీదే ఉంటుంది అని చెప్తూ, సో అంటే అది నవంబర్లో ఉంటుంది, మళ్ళీ డిసెంబర్లో ఉంటుంది, మళ్ళీ జనవరిలో ఉంటుంది అని ఇలా చాలాసార్లు దఫదఫాలుగా అది వాయిదా పడడము, చాలా కారణాలు ఉండడము, ఎస్సీ వర్గీకరణ అనడము, సో ఇలా చాలా రకాలుగా అది ప్రొలాంగ్ అవుతూనే ఉంది. రీసెంట్గా మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది, మన సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది అన్నమాట. సో నోటిఫికేషన్ ఏప్రిల్ 1st వీక్లో ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనకి అంటే యుద్ధ ప్రాతిపదికన సో ఈ వేకెన్సీస్ని ఫిల్ చేస్తాము. అండ్ ఎప్పుడైతే స్కూల్స్ రీఓపెన్ అవుతాయో అప్పటి వరకల్లా కంపల్సరీ ఫిలప్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇంతకుముందు చాలా సంవత్సరాల నుంచి మన విద్యార్థులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నోటిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. సో దీన్ని రియలైజేషన్ అవుతూ సో కంపల్సరీ ఇంతవరకు ప్రిపరేషన్ చేసి ఉన్నారు కాబట్టి కాస్త ఓపికతో మరికొన్ని రోజులు ప్రిపరేషన్ చేయాలి. ఈ మంత్ కాకపోతే మరొక మంత్ ఉండొచ్చు. ఓకేనా? సో కంపల్సరీ నోటిఫికేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ ఈ విషయంలో గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ చూపించేసి సో పర్టికులర్గా డేట్స్ కూడా అనౌన్స్ చేస్తే దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ కూడా మంచిగా ప్రిపేర్ అవుతారు. చాలామంది కష్టపడుతూ సో వాళ్ళ యొక్క ప్రైవేట్ జాబ్స్ కానీ మిగతా ఏవైతే పనులు కానీ పక్కన పడేసి మరీ ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళందరూ ఆస్పిరెంట్స్ నేను రియల్ టైంలో కలిసాను కూడా. ఆఫ్లైన్లో వెళ్ళినప్పుడు బ్యాచెస్ని మీట్ అయినప్పుడు స్టూడెంట్స్ చాలామంది సార్ ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు సార్, వాళ్ళకి వచ్చే ఒకే ఒక క్వశ్చన్, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు సార్, ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు సార్, సో ఆ ఎగ్జామ్ ఎప్పుడు మేము రాస్తాం సార్. అంటే ది ప్రాసెస్ ఏంటి అంటే చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి కొత్త గవర్నమెంట్లో అయినా సరే మనకు జీవితం కొత్తగా ఉంటుంది, నోటిఫికేషన్ తొందరగా వస్తే సో అటో ఇటో తేల్చేసుకొని మన పని మనం ముగించుకొని మిగతా ప్రిపరేషన్ చాలా ఆపర్చునిటీస్కి వెళ్ళొచ్చు అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. బట్ దీన్ని చూద్దాం. పర్టికులర్గా అయితే మరి మన ముఖ్యమంత్రి గారే అనౌన్స్ చేశారు కాబట్టి సో చూద్దాం. మరి ఏప్రిల్లో ఉంటుంది అన్నారు, ఏప్రిల్ 1st వీక్లో అని మెన్షన్ చేశారు. సో బట్ ఇక్కడ ఆస్పిరెంట్స్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే సో ఎక్కడ వెనకడికి వేయకుండా ప్రిపరేషన్ మాత్రం కంపల్సరీ కొనసాగించాలి. ఇది ముఖ్య పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరెవరు రాయొచ్చు, మరి ఏ విధంగా రాయాలి అంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్, మోస్ట్లీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ సిలబస్ని ఇవ్వడం జరిగింది. ఆ సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అయితే చాలు. మనకి ఎస్జిటి తరహాలో ప్రిపేర్ అయిన ఉపాధ్యాయులు ఉన్నారు, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఈ ఎస్జిటి తరహా వాళ్ళు ఏంటి అంటే సో వాళ్ళకి ప్రిపరేషన్ అయినా ఎస్సీఏ వాళ్ళైనా చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా పర్టికులర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళు ఆ ప్రిపరేషన్ అంటే ఈ మధ్యలోనే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువగా ఇంకా అంటే ఎప్పుడైతే మనం చదవాల్సిన అవర్స్ ఉన్నాయో వాటిని పెంచాల్సిన అవకాశం ఉంది. నోటిఫికేషన్ అయితే కంపల్సరీ, కానీ డేట్స్ మాత్రం క్లారిటీ లేదు. బట్ ఒక 1 month అటు ఇటుగా ఉన్నా సరే ప్రిపరేషన్లో ఎక్కడా తడబాటు లేకుండా డైలీ ఇంతవరకు నేను చూస్తున్నాను రియల్ టైంలో స్టూడెంట్స్ చాలామంది 14 hours చదివే వాళ్ళు ఉన్నారు. డైలీ 14 hours కంటిన్యూగా. అంటే మార్నింగ్ 4 o'clock లేవడం,
సో ఒక 3 అవర్స్ చదువుకోవడం, మళ్ళీ వాళ్ళ వివిధ రకాల పనులు చేసుకోవడం, మళ్ళీ ఒక 5 అవర్స్ చదవడం, మళ్ళీ లంచ్కి చేసుకోవడం, మళ్ళీ ఒక 3 అవర్స్ చదవడం, మళ్ళీ డిన్నర్ చేసుకోవడం, మళ్ళీ నైట్ పూట వరకు మళ్ళీ 11-12 వరకు చదువుకొని మళ్ళీ పడుకొని, ఇలా వాళ్ళు ఒక 4 అవర్స్ 5 అవర్స్ 6 అవర్స్ మాత్రమే నిద్రపోతూ మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి అలా సో చాలా సిన్సియర్గా చదివే వాళ్ళు ఉన్నారు. చాలా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే మరి వీళ్ళ నుంచి వెళ్ళి మిగతా వాళ్ళు నేర్చుకోవాల్సిందంటే కొంతమంది మామూలుగా కొంచెం తొందరపడుతూ సార్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే నువ్వు నోటిఫికేషన్ రాగానే ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తాను అంటే కుదరదు. సో ఫర్ ఎగ్జాంపుల్ రేపే లేకపోతే నెక్స్ట్ వీక్లోనో ఆ తర్వాత వీక్లోనో నోటిఫికేషన్ వచ్చినా సరే సార్ ఇంత తొందరగా నోటిఫికేషన్ ఇస్తే మేము ఎలా ప్రిపేర్ అవుతాం సార్ అని అనేవాళ్ళు ఉంటారు. తర్వాత లేదు సార్ నోటిఫికేషన్ ఇచ్చాక అప్లికేషన్ ఫిల్ చేశాక మళ్ళీ ఎగ్జామ్ కొన్ని రోజులు ఉండాలి సార్, దీన్ని మళ్ళీ కంపల్సరీ వాయిదా వేయాలి సార్ అని అడిగేవాళ్ళు ఉంటారు. సో ఏంటి అంటే సో అఫ్కోర్స్ ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, బట్ వీటిని చూసుకొని మనకు జాబ్ రావాలి అంటే ఇవన్నీ కాకుండా జస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేస్తూ సో కొంచెం టైం కేటాయించినట్టయితే సో మనం టీచర్ ఉపాధ్యాయులు కావాలనుకుంటున్నాం, గవర్నమెంట్ జాబ్ రావాలి అంటే ఇవాళ రేపు చాలా మనకు ఉన్న సమయాన్ని చాలా వరకు ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి. మరి మనకి అత్యున్నత హోదా అయిన టీచర్ జాబ్లోకి వెళ్ళాలి అంటే మరి నలుగురికి నీ విద్యని సో షేర్ చేయాలి అనుకుంటే ముందు మనం నేర్చుకోవాలి. సో కాబట్టి ఓపికగా ఉండండి, కంపల్సరీ మంచి రిజల్ట్స్ వస్తాయి. మరి ఈ డిఎస్సికి పర్టికులర్గా ఇంతకుముందు మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు సార్ టెట్ ఉంటుందా అని అడుగుతున్నారు. సో టెట్ ఉండే అవకాశం చాలా వరకు లేదు. సో డైరెక్ట్గా డిఎస్సిని పెట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఇంతకుముందే ఒక టెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టెట్ ఎలిజిబుల్ కాకుండా డిఎస్సి రాయొచ్చా? అలా రాయకూడదు. సో టెట్ ఎలిజిబుల్ అవుతేనే డిఎస్సి రాయాలి. టెట్లో కంపల్సరీ సో ఎలిజిబిలిటీ ఉండాలి. సో మనకి ఏదైతే పాస్ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నాయో వాటిని క్రాస్ చేసి ఉండాలి. నేను టెట్ క్వాలిఫై అవ్వలేదు సార్ సో నేను డిఎస్సి రాస్తాను అంటే అది కుదరదు. కంపల్సరీ టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. టెట్ క్వాలిఫై ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఆస్పిరెంట్స్ మన వాళ్ళు చాలా మంది. సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అసలు కోకొల్లలు వాళ్ళందరూ డిఎస్సి కోసమే వెయిట్ చేస్తున్నారు. సో టెట్ అనేది మనకి ఇంతకు ముందు కొన్ని సంవత్సరాల క్రితం అసలు లేదు, ఇప్పుడు దాన్ని ప్రవేశపెట్టారు, జరుగుతూనే ఉంది, కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. టెట్ క్వాలిఫై నేచర్ కంపల్సరీ. అండ్ డిఎస్సిలో వెయిటేజ్ ఉంటుంది 20% ఈ టెట్ స్కోర్. టెట్లో ఎక్కువ స్కోర్ వస్తే ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే సో 20% మార్క్స్ 20 మార్క్స్ వరకు మనకి ఈ వెయిటేజ్ని తీసుకుంటారు. సో టెట్లో వచ్చిన స్కోర్ని డిఎస్సిలో వెయిటేజ్గా తీసుకుంటారు. 80 మార్క్స్ మాత్రమే మనకి డిఎస్సి జరుగుతుంది. అండ్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే 160 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ హాఫ్ మార్క్ ఓన్లీ. అండ్ ఎగ్జామ్లో మనకి నెగిటివ్ లేదు కాబట్టి చాలా వరకు మనకు అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసుకుంటూ రావాలి. కానీ ఇందులో మనం చేయాల్సింది అంటే సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా ప్రిపరేషన్ చేయాలి. మన 10th క్లాస్ వరకు కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్, నేను మ్యాథ్స్లో చాలా వరకు వీక్ సెక్షన్ సార్, సో ఎలా స్కోర్ చేయాలి సార్ అంటారు. సో బేసికల్గా చూసుకున్నట్టయితే మరి మనకి ఒక ఉండే మ్యాథ్స్ క్వశ్చన్స్ అన్నిటినీ మంచిగా అంటే కొన్ని ఫార్ములాస్ రాసుకోవడం, కొన్ని నెంబర్స్ ప్రిపేర్ అవ్వడం, కొన్ని టేబుల్స్ ప్రిపేర్ అవ్వడం, వర్గాలు గణాలు ఇవన్నీ ప్రిపేర్ అవ్వడం. వీటిని ప్రిపేర్ అవ్వడం వల్ల మ్యాథ్స్ మీద కొంతవరకు పట్టు వస్తుంది. దానిలో ఇంట్రడక్షన్ పార్ట్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం, కొన్ని థియరీ పార్ట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటిని నేర్చుకోవడం. సో మ్యాథ్స్లో కూడా కొన్ని థియరీ పార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ లేకపోతే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఉంటాయి, వాటిని నేర్చుకున్నట్టయితే సో మనకు మ్యాథ్స్లో స్కోర్ని నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే తీసుకొని రావచ్చు. ఓకే, అసలు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి అంటే ఓవరాల్ సిలబస్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ మనం టెస్ట్ చేసి ప్రిపేర్ అయితే మంచిగా ఉంటుంది? గుడ్ క్వశ్చన్. సో బేసికల్గా మనకి ఈ డిఎస్సిలో చూసుకుంటే ఎస్జిటి వాళ్ళకి చూసుకున్నట్టయితే జిఏ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. జిఏ కరెంట్ అఫైర్స్ మనకు 20 బిట్స్ వరకు ఉండే అవకాశం ఉంది. దరిదాపులో 20 బిట్స్ అంటే ఆల్మోస్ట్ మనకి 10 మార్క్స్ ఉంటాయి. సో దీనికోసం ఒక 1 ఇయర్ వరకు మనకి ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ మనం చదవాలి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్ని అటెండ్ అవ్వాలి. సో అది మన ఛానల్ ఎస్ఎన్డేస్ అయినా కావచ్చు, ఇంకా వేరే ఛానల్స్ అయినా వాటెవర్. సో పర్టికులర్గా డైలీ అటెండెన్స్ అవుతూ అంటే కరెంట్ అఫైర్స్ బాగా చదవాలి. సో ప్రతి హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్. ఓకే సో మనం ఎగ్జామ్ రాసేటప్పుడు హాఫ్ మార్కే కదా అన్నట్టుగా అనిపిస్తుంది, బట్ రిజల్ట్ వచ్చాక హాఫ్ మార్కే నేను 1000 మైళ్ళ దూరంలో వెనక్కి నెట్టేస్తుంది. కాబట్టి సో ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వేకెన్సీ నోటిఫికేషన్ అనేది మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుందో రాదో తెలియదు. ఎప్పటికో ఒక 6 సంవత్సరాలు జరిగిపోయింది ఇప్పటికీ. సో మళ్ళీ ఇంకెన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం. కాబట్టి సో ఇలా అంటే ప్రతి దాని మీద కొంచెం క్లియర్ కట్గా వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు జిఏ కరెంట్ అఫైర్స్ కోసం ఒక 1 ఇయర్గా కరెంట్ అఫైర్స్ చదువుతూ సో స్టాటిస్టిక్కే చదువుతూ ఇంకా సో రిలవెంటెడ్గా ఆ జిఏకి కరెంట్ అఫైర్స్కి రిలవెంటెడ్గా ఉన్న టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి. ఆ తర్వాత
పై అని ఉంటుంది. సో పై అనే సబ్జెక్ట్ కోసం కూడా మంచిగా మనకి పబ్లికేషన్ బుక్స్ చదువుతూ సో లోతుగా అధ్యయనం చేసుకోవాలి. ఆ తర్వాత చూసుకుంటే సైకాలజీకి సంబంధించిన క్లాసులు వింటూ సో అంటే ఇంకా పర్టికులర్ బుక్స్ చదివినట్టయితే ఓకే. తర్వాత మనకి ఎస్జిటి తరహాలో ఇవన్నీ నేను చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని ఎస్జిటి తరహాలే. తర్వాత తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నవి. 3 to 8th క్లాస్ వరకు అకాడమిక్ బుక్స్ అన్ని మనం అవపోసన పట్టేయాలి, ఇంకా టార్గెట్ పెట్టేసుకోవాలి, కంపల్సరీ మంచిగా చదివి ఉండాలి. సో ఆ తర్వాత 9th 10th క్లాసుల్లో కూడా ఈ 3 to 8th వరకు ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వీటికి లింక్డ్ టాపిక్స్ ఉంటాయి. ఆ లింక్డ్ టాపిక్స్ అన్ని కూడా 9th 10th నుంచి తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే రిజల్ట్ స్కోర్ అనేది సూపర్ వస్తుంది. అంటే నెక్స్ట్ మరొకటి చూసుకుంటే స్కూల్ అసిస్టెంట్ తరహా టీచర్లకు అయితే పర్టికులర్గా చూసుకుంటే ఇవే పర్టికులర్గా వాళ్ళకి జీఏ కరెంట్ అఫైర్స్ ఉంటుంది అండ్ వాళ్ళకి పై అండ్ సైకాలజీ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్ ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడాలజీ మీద ఎక్కువ క్వశ్చన్లు ఉంటాయి. 80 క్వశ్చన్లు ఈ వీళ్ళ కంటెంట్ మీదనే ఉంటాయి. సో ఆ తర్వాత చూసుకున్నట్టయితే సోషల్ వాళ్ళకి సోషల్ కంటెంట్, సో బయాలజీ వాళ్ళకి బయాలజీ కంటెంట్, ఇలా కంటెంట్ పరంగా మారుతూ ఉంటుంది. సో ఇలా అనమాట. సో వీళ్ళకి కూడా 160 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్ ఉంటాయి. ఈ సిలబస్ మీద మంచిగా రాసుకొని ఆల్రెడీ మనకి గవర్నమెంట్ సిలబస్ ఇచ్చేసింది కాబట్టి సో సిలబస్లో ఎలాంటి టాపిక్స్ ఉన్నాయో నాకు ఇంతవరకు ఏ టాపిక్స్ రాలేదు అని చూసుకుంటూ రాని వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వచ్చిన వాటిని రివిజన్కి పెట్టుకోవాలి. అలా ప్రిపేర్ అయితేనే సో మనకి ఇప్పుడు జాబ్ అనేది సో కంపల్సరీ మన దరిదాపుల్లోకి వెళ్తాం. లేకపోతే సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక అన్నీ గుర్తుకొచ్చేస్తాయి. అరే అప్పుడు టైం వేస్ట్ చేశానే, అప్పుడు చదువుంటే బాగుండేది, సో ఆ బుక్స్ చదవమని సార్ చెప్పాడు, ఈ బుక్స్ చదవమని సార్ చెప్పారు. చాలా మంది సో ఇవాళ రేపు గైడెన్స్ కోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాటిని అప్లై చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అలా అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఈ టీచర్ జాబ్ను మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దీంతో పాటు మనం అంటే ఈ జాబ్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే సో వేకెన్సీస్ ఎప్పుడైనా సరే మిగతా పోస్టులతో పోల్చినప్పుడు వేరే గవర్నమెంట్ జాబ్తో పోల్చినప్పుడు ఎక్కువగా ఉంటాయి. సో అండ్ మనకి దరిదాపుల్లోనే వర్క్ చేసుకోవచ్చు. అండ్ మనం కొన్ని ప్రాఫిట్స్ అంటే మనకు కొంతమంది ఏంటి అంటే సార్ నోటిఫికేషన్ అప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా అని సో ఆ వేరే విషయాల మీద ఆలోచిస్తూ జాబ్ని పొందాలనే అవకాశాన్ని చేజార్చుకునే అవకాశం కూడా ఉంది. అంటే వేరే విషయాల మీద ఫోకస్ చేస్తూ ఏం చదువుదాంలే, అదేదో వస్తే వస్తుందిలే, చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే ఇలా చేయడం వల్ల సో మనకి మెయిన్ జాబు ఎప్పుడో మన ఫ్రెండో వాళ్ళ ఫ్రెండో ఎవరో కష్టపడి జాబ్ కొట్టినప్పుడు అప్పుడు వారే నేను జాబ్ కొట్టలేకపోయాని అనుకుంటాం. వాడికి వచ్చే బెనిఫిట్స్ చూసి తర్వాత మనం బాధపడుతూ ఉంటాం. సో బెనిఫిట్స్ ఏముంటాయి బేసికల్గా అంటే మనకి ఇది ఆల్మోస్ట్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఓకే, దీనికి మనం ప్రైవేట్ రంగంలో చూసుకున్నట్టయితే చాలా వరకు నైట్ షిఫ్ట్లు చేయడం, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, సో ఇలా డే అండ్ నైట్ షిఫ్ట్లు, వర్కౌట్స్, ఓకే, సో ఎక్కువ వర్కౌట్ చేయడం అంటే ఇవన్నీ ఉంటాయి. మరి ఇక్కడ చేసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ అధికారిగా ఉన్నప్పుడు సో మనకు 9 to 5 జాబ్ చేసుకుంటూ గవర్నమెంట్ చెప్పే ఆర్డర్స్ని మనం ఫాలో అవుతూ స్టూడెంట్స్కి మనం చక్కగా క్లాసెస్ చెప్పుకుంటూ నీకు నచ్చిన టాపిక్స్ని స్టూడెంట్స్కి షేర్ చేసుకుంటూ సో ఇలా మనం పీస్ఫుల్గా మన లైఫ్ని గడిపేయచ్చు. దాంతోపాటు మనకి ఈవినింగ్ టైంలో వీలైతే సో ఇంకో ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవడం అంటే ఇంకా వేరే దీనికంటే హై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వడం, లేకపోతే సో నువ్వే ట్యూషన్స్ చెప్పుకోవడం, ఇంకా నీ దగ్గరలో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలనుకోవడం. సో మిగతా అంటే దీంతో పాటు నీకు హోదాతో పాటు గౌరవం కూడా వస్తుంది. అంటే పర్టికులర్గా కొన్ని జాబ్స్లో నుంచి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ పర్టికులర్గా ఈ టీచర్ జాబ్ అయితే మనకి రెస్పెక్ట్తో కూడిన జాబ్. సో ప్రతి ఒక్కరు సో నువ్వు ఎంత హై లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకున్నా సరే ఒక టీచర్ వచ్చారు అంటే నువ్వు ఎంత హై లెవెల్కి వెళ్ళినా సరే వాళ్ళ పాదాభివందనం చేస్తాం. ఓకే, ఇప్పటి వరకు నా టీచర్లు కనబడ్డా సరే, నా లెక్చర్లు కనబడ్డా సరే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. సో ఎందుకు అంటే వాళ్ళు చెప్పింది నేను ఇంతవరకు నేర్చుకున్నాను కాబట్టి నేను ఇంకొకరికి చెప్పడానికి నాకు అది ఉపయోగపడింది. సో అది అనేది నాకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఇదే అంటే ఈ ఒక్క నేను తీసుకున్నది మళ్ళీ తిరిగి యూజ్ చేస్తున్నాను. ఇదే అందరూ మనం చేయాల్సింది ఇదే. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మరి సార్ మనకు రెస్పెక్ట్ వస్తుంది అండ్ యాజ్ వెల్ యాజ్ నియర్లో ఉంటాము. మనకి దరిదాపుల్లో చూసుకున్నట్టయితే మనకి జాబ్ ఎక్కడ ఉంటుంది, మనకు దగ్గరలో ఉన్న జాబ్లో రావచ్చు, అవసరమైతే మన ఊర్లోనే పడవచ్చు జాబ్, చక్కగా మార్నింగ్ వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేస్తాం. అండ్ దాంతోపాటు శాలరీస్ పరంగా చూసుకుంటే ఒకప్పటితో చూసుకుంటే మంచి శాలరీస్ ఉన్నాయి టీచర్స్ జాబ్లో. సో ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే 40,000 to 45,000 ఎర్న్ చేయొచ్చు. ఓకే, బేసిక్ అంటే మనకి అంటే ఓవరాల్గా మనకి హెచ్ఆర్ఏడి అన్నీ కలుపుకొని ఓవరాల్గా చూసుకుంటే ఒక 40 to 45
45,000 తీసుకోవచ్చు. ఓకే, జాయిన్ అయినాక వెంటనే. అందుకే అది ఇప్పుడు ఎస్జిటిగా ఉన్నప్పుడే. అదే స్కూల్ అసిస్టెంట్గా ఉంటే 55,000 ఎబో శాలరీని మనం తీసుకోవచ్చు. అంటే మనకి రెస్పెక్ట్ దొరుకుతుంది. సో యాజ్ వెల్ యాజ్ టైం షెడ్యూల్ కరెక్ట్గా ఉంటుంది అండ్ శాలరీస్ కూడా మంచిగా ఉంటున్నాయి. సో అలాంటప్పుడు వీటి కోసం కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తూ సో మనం ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాం. సో సిలబస్ని చదువుతున్నాం అండ్ కొంచెం ఓపిక కూడా పేషెన్సీ కూడా కావాలి. పర్టికులర్ కీ పాయింట్ ఇదే. సో ఎక్కువగా ఎవరికి పేషెన్సీ ఉంటుందో సో వాళ్ళు మంచిగా గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు. ఎస్ ఈసారి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు, సో ఒక 1 month అటు ఇటు అయినా సరే కంపల్సరీ నేను ప్రిపేర్ అవుతాను, జాబ్ కొడతాను అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు సిన్సియర్గా ప్రిపేర్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, సో నాకు తెలిసిన స్టూడెంట్సే 10 to 14 hours కష్టపడుతున్నారు. సో అంటే ఇది ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా అంటే ఎస్ వాళ్ళని అడిగాను, నేను కొంతమందిని అడిగాను, ఏమిటా నోటిఫికేషన్ వస్తుందో లేదో మరి డౌట్గా లేదా అంటే ఏదైతే అది అవుతుంది సార్, ప్రిపరేషన్ అయితే నాకు కొనసాగింపుగా ఉంటుంది, దీనివల్ల నేనైతే నష్టపోను. అయితే ఒక స్టూడెంట్ అయితే కొంచెం మా స్టూడెంట్ అనమాట, వాడు అన్నాడు చదివితే చేస్తామా సార్ అన్నాడు. చదివితే చదవడమే కదా సార్, నేను ఏం చేస్తాను కొత్తగా, సో నాకు తెలిసిందే కదా నేను చదువుతున్నాను, దాన్ని ఇంకొంచెం రివిజన్ చేస్తాను, సెకండ్ టైం థర్డ్ టైం రివిజన్ చేస్తాను అంటే వాడికున్న పరిస్థితిలో వాడు అలా చెప్పగలిగాడు ఆన్సర్. కొంతమంది కుదరకపోవచ్చు, అంటే వాళ్ళకున్న పరిసరాలు, వాళ్ళకున్న పరిస్థితులు, లేకపోతే వాళ్ళకున్న ఆల్రెడీ సార్ నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను, లేకపోతే నేను గృహిణిని సార్, సో నేను ఇంట్లో నాకు వర్క్స్ ఉంటాయి, మా ఇంట్లో వాళ్ళని నేను చూసుకోవాలి, మా ఇంట్లో పిల్లల్ని నేను చూసుకోవాలి, తర్వాత నాకున్న టైం అంటే ఒక్కొక్కరికి ఒక ఉంటుంది, వేరియేషన్ ఉంటుంది. బట్ ఏంటి అంటే సో ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది సిలబస్ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు నేనేమంటానంటే కొంచెం రెస్ట్ తీసుకున్నా ఓకే, కొంచెం వరకు సార్ నేను ఇంతకుముందు 10 hours నేను క్లాసులు వినున్నాను, నా దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్ సబ్జెక్ట్ నా దగ్గర ఉంది, మంచిగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అంటే నువ్వు కొంచెం ఇప్పుడు రెస్ట్ తీసుకో, ఒక డైలీ 2 hours 3 hours నీకు నచ్చిన సబ్జెక్ట్ చదువుతూ కూర్చో. ఇందులో కూడా నీకు కఠినమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, వచ్చిన సబ్జెక్ట్ని పక్కన పెట్టేసి సో కొంచెం కఠినమైన సబ్జెక్ట్ని మంచిగా తీసుకొని చదువుతూ సో ఏం చేయాలి అంటే ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇప్పుడు నేను చెప్తున్నాను ఏప్రిల్లో వస్తున్నారు, వాళ్ళు చెప్పిందని నేను మీకు ఇన్ఫర్మేషన్గా ఇస్తున్నాను. సో అప్పుడు నువ్వు కొంచెం ఏంటి అంటే ఇంకా పరగ అందుకోవాలి. ఆల్మోస్ట్ మనకు ఫిలప్ చేయాలి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక సో నోటిఫికేషన్ రాగానే కొంత టైం ఇస్తారు అప్లై చేసుకోవడానికి, అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్కి కొంత టైం ఇస్తారు. సో అంత లోపల మనం కంపల్సరీ ఇంకా ఈ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని డైలీ ఇంకా అవర్స్ బేస్ మీద పెంచుకుంటూ సో ప్రిపరేషన్ అయ్యే పరిస్థితులు తీసుకున్నట్టయితే కంపల్సరీ మనకు సక్సెస్ రావచ్చు. అండ్ మనకి డిఎస్సిలో ఎంత స్కోర్ వస్తే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి? ఒక 80% అయినా ఓకే మనం సేఫ్ సైడ్లో ఉండాలి అంటే ఎంత స్కోర్ చేయాల్సి ఉంటుంది? బేసికల్గా మనకి ఇంకా అంటే చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామ్స్ ఇవి. సో అప్పటి పరిస్థితుల్లో చూసుకుంటే మనకి అంటే వాళ్ళకున్న కేటగిరీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, బేసికల్గా మనకి 80 మార్క్స్కి ఒక 65+ అలా మార్క్స్ వస్తే సో చాలా సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు మనకు టెట్ స్కోర్ కూడా యాడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20% అదే ఉంటుంది. 80 out of 65 ఇక్కడ తీసుకొచ్చుకుంటూ సో ఆల్మోస్ట్ టెట్లో ఒక 120 స్కోర్ వస్తే నీకు 16 మార్క్స్ వరకు గ్యార్ అవుతుంది. సో అక్కడ 65 + ఇక్కడ 16 అంటే ఆల్మోస్ట్ నీకు ఒక 80 స్కోర్ అట్లా వచ్చేస్తుంది ఓవరాల్ అవుట్ ఆఫ్ 100. సో అప్పుడు నువ్వు ఇంకా చాలా రిలీఫ్గా ఉండొచ్చు, ఎస్ నాకు జాబ్ కన్ఫాము అని. సో ఎందుకంటే ఒక 0.5 మార్క్తో కూడా జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది, 0.5 పాయింట్ డెసిమల్స్తో పాటుగా జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కొంతమంది అయితే సార్ నాది ఓపెన్ కేటగిరీ సార్ నాకు ఇంత స్కోర్ వచ్చిన జాబ్ రాలేదని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అఫ్ కోర్స్ ఆ పెయిన్ వాళ్ళకంటే ఎవరికి ఇంకా బాగా తెలియదు, పక్క వాళ్ళకి షేర్ చేసుకుంటారు కానీ సో అది పెయిన్ అసలు చాలా చెప్పలేము అనమాట. అంత స్కోర్ అంతవరకు పరిగెట్టి ఒక హాఫ్ మార్కు ఫుల్ మార్కు ఇలా పోతే సో వాళ్ళు ఏంటి అంటే పర్టికులర్గా సో ఇదంతా ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనం తీసుకోవాలి. ఎస్ వాళ్ళంత బాధపడుతున్నారు, మనం బాధపడకుండా ఉండాలంటే ఇంకా ప్రిపరేషన్ మనకు నో డౌట్ ఇంకా కంపల్సరీ డైలీ అవర్స్ అయినా కూర్చొనే సరే ప్రిపేర్ చేయాల్సింది. ఎస్ అండ్ లాస్ట్లీ డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉంటే సరిపోతుందా లేకపోతే పీజీ చేయాలని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? లేదు, డిఎస్సికి అయితే పర్టికులర్గా టెట్ బీఈడి చేసి ఉండాలి. ఇంటర్ తర్వాత టెట్ చేసి ఉంటారు, డైట్ రాసి ఉంటారు, తర్వాత డిగ్రీ తర్వాత బీఈడి చేసి ఉంటారు. సో బీఈడి తర్వాత కంపల్సరీ టెట్ రాయాలి, టెట్ క్వాలిఫై నేచర్, టెట్ తర్వాత డిఎస్సికి వెళ్తాం. సో దిస్ ద ప్రొసీజర్. ఇంకా ఈ ప్రొసీజర్లో సార్ నాకు ఇప్పుడు ఎంబీఏ చేస్తున్నాను నేను హెచ్జిటికి రాయొచ్చా అంటే ఎంబీఏ ఎంసీఏ పీజీలు చేస్తున్నా సరే నువ్వు కంపల్సరీ హెచ్జిటి రాయాలి అంటే నువ్వు టీటీసీ చేసి ఉండాలి. అదే సార్ నేను డిగ్రీ చేస్తున్నాను సో నేను ఎంబీఏ ఎంసీఏలు పీజీలు ఇంకా వీతావటి కూడా చేస్తున్నాను అంటే మళ్ళీ నువ్వు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో నువ్వు బీఈడీ చేసి టెట్ క్వాలిఫై అవ్వాలి. సో దేని దారులు దానికి కరెక్ట్గా ఉన్నాయన్నమాట. సో ఎంత హై ఎడ్యుకేషన్ ఉన్నా సరే
బట్ బీఈడి టెట్ అనేది మ్యాండేటరీ. ఇవి చేసిన తర్వాత టెట్ క్వాలిఫై అయితేనే నువ్వు డిఎస్సికి ఎలిజిబుల్. అండ్ ఒక 4 years or 5 years బ్యాక్ డిఎస్సి వాళ్ళు డిఎస్సికి ఎవరైతే రాస్తున్నారో బీటెక్ వాళ్ళకి కూడా డిఎస్సి రాసే అవకాశం ఉంది అని చెప్పి, ఇది నిజమేనా? అసలు నిజమే, కానీ వాళ్ళు కూడా బీటెక్ చేసినా కానీ మళ్ళీ బీఈడి చేయాలి. ఓకే, బీటెక్ చేసి బీఈడి చేయాలి. బీటెక్ చేసి బీఈడి చేయాలి. బీటెక్ చేసి బీఈడి చేసి ఆ తర్వాత మళ్ళీ టెట్ రాయాలి. సో ఇట్ ఇస్ అంటే ఈ బీటెక్ కోర్స్ అనేది కూడా ఒక డిగ్రీకి ఒకటి, ఇట్స్ డిగ్రీ. సో అలా అనమాట. సో బీఎస్సీ బీకామ్ బీఏ చేసిన వాళ్ళు ఎలానో బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఒక డిగ్రీ తర్వాత బీఈడి తర్వాత నెక్స్ట్ వెంటనే మనకి టెట్, ఒకవేళ టెట్ ఉంటే టెట్ ఎప్పుడు పడుతుందో టెట్ కోసం వెయిట్ చేయాలి. సో టెట్ క్వాలిఫై అయిన తర్వాత డిఎస్సి, ఇదనమాట. సరే, అండ్ లాస్ట్లీ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలంటే నాట్ ఓన్లీ డిఎస్సి, చాలా బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి రైల్వేస్ చాలా వస్తూ ఉంటాయి. ప్రిపరేషన్ అనేది ఎన్ని మంత్స్ అయితే సరిపోతుంది యాజ్ పర్ స్టూడెంట్ నాలెడ్జ్ ప్రకారం? కొంతమంది ఒక్కసారికే సబ్జెక్ట్ తీసుకోగలుగుతారు. ఒక బేసిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారంటే ఎన్ని మంత్స్ ముందుగా ప్రిపరేషన్ చేయాల్సి ఉంటుంది? అంటే అది బేస్డ్ ఆన్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పొచ్చు, అండ్ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ అని చెప్పొచ్చు. అంటే కొంతమంది 1 hourలోనే గ్రాస్ప్ చేయగలరు. కొంతమంది స్టూడెంట్స్ క్లాస్ చెప్పగానే ఎస్ ఐ కెన్ గాట్ ఇట్ అన్నట్టుగా ఆ పాయింట్ మనం తీసుకోగలరు. కొంతమంది నోట్స్లో రాసుకొని దాన్ని రివిజన్ చేస్తూ మళ్ళీ చేయగలరు. ఇలా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళతో అంటే వాళ్ళ పరంగా చూసినట్టయితే కొంతమందికి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకుంటే కొన్నిటికి 1 year పట్టొచ్చు, కొన్నిటికి 6 months పట్టొచ్చు. బట్ బేసికల్లీ ఏంటంటే దేనికైనా సరే ఒక అట్లీస్ట్ 6 to 8 months నీ కోచింగ్కే టైం పడుతుంది. ఎలాంటి ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో సో మనకు కంపల్సరీ 6 to 8 months కోచింగ్కి, అది ఏదైనా సరే నువ్వు బ్యాంక్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా, లేకపోతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా, టెట్కి ప్రిపేర్ అవుతున్నా, చాలామంది ఇలా స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అఫ్కోర్స్ నీ కోర్స్ అనేది 3 monthsలో కంప్లీట్ అయినా సరే మళ్ళీ దానిలో ఉన్న సో డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ నేర్చుకోవాలంటే మరొక 3 months అవసరం. సో ఇలా ఒక ఆల్మోస్ట్ ఒక 6 to 8 months మనం వెయిట్ చేయాలి. అండ్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇలా ప్రిపేర్ అవుతూనే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. పర్టికులర్గా ఇప్పుడు మనం డిఎస్సి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డిఎస్సి ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు వస్తుంది కాబట్టి సో దీనికోసం కొన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 2018లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు 2025 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ మీ మధ్యలో నోటిఫికేషనే లేదు. సో కాబట్టి వాళ్ళు ఇంకా ఆకలితో ఉంటారు అనమాట, కంపల్సరీ జాబ్ కొట్టేయాలి, ఇంకా సబ్జెక్ట్ని బాగా చదవాలి అని ఉంటారు. సో వాళ్ళందరూ ఏంటి అంటే ఇంకా వాళ్ళు సంవత్సరాల నుంచిలే ప్రిపేర్ అవుతున్నారు. ఈ మధ్యలోనే టెట్ క్వాలిఫై అయ్యాను అన్న వాళ్ళు కూడా అట్లీస్ట్ 6 to 8 months స్పెండ్ చేసి ఉంటే సబ్జెక్ట్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. వాళ్ళందరూ ఒకే లెవెల్లో అయిపోతారు ఇంకా కాంపిటీషన్కి, సో నోటిఫికేషన్ వచ్చే టయానికి. అలా సార్, ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ డిఎస్సిలో? సో మనకి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది 16,347 పోస్టులు ఉంటాయి మొత్తానికి. ఇది ఒక మెగా డిఎస్సి అనౌన్స్ చేయడం జరిగింది. సో కంపల్సరీ ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో నోటిఫికేషన్ వచ్చినాక చూసినా సరే కంపల్సరీ ఈ పోస్టులు అయితే ఉంటాయి. ఇంకా దీనికి పెరిగినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు. బట్ అంటే బిగ్ డిఎస్సి అని చెప్పొచ్చు, ఒక సింపుల్గా చెప్పాలి అంటే ఒక మెగా డిఎస్సి అని చెప్పొచ్చు. గవర్నమెంట్ కూడా అప్పటిసంది అనౌన్స్ చేసుకుంటూ వచ్చింది అది. సో మన మిత్రులు ఆస్పిరెంట్స్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు. సో ఈ గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే. సో కాబట్టి సో ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తూ సో వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని దృష్టిలో పెట్టుకొని సో ఆస్పిరెంట్స్ ఎక్కడా నిరుత్సాహపడకుండా సో సిలబస్ అయినా సరే ముందర పెట్టుకొని, సిలబస్ కాపీని ముందర పెట్టుకొని ప్రతి ఒక్కటి టిక్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ టాపిక్ వైజ్గా చూసుకుంటూ ఎస్ నాకు ఈ టాపిక్ రాలేదు నేను ఇంకా నేర్చుకోవాలి. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే గ్రాండ్ టెస్ట్లు రాయాలి. సో సబ్జెక్టు వారీగా టెస్ట్లు రాయాలి. దానివల్ల ఏంటంటే మనకి అలవాటు అవుతుంది. ఓకే, ఇవాళ రేపు ఏంటంటే అన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్సే. సో మన ఇంట్లో కూర్చొని క్లాసులు వినొచ్చు, అలాగే ఎగ్జామ్స్ రాయొచ్చు. ఓకే, కాబట్టి సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో ప్రిపరేషన్ మాత్రం ఎక్కడ ఆపకుండా సో పోస్ట్ పోన్ చేయకుండా మనం అనుకుంటాం చాలాసార్లు ఏంటంటే రేపు చదువుదాం, ఎల్లుండి చదువుదాం, ఇంకా ఈ సబ్జెక్ట్ చదువుదాం, ఈ టాపిక్ టఫ్గా ఉంది, ఈ సబ్జెక్ట్ నాకు వద్దు. ఒకప్పుడు అంటే మనం అకాడమిక్స్లో సెట్ అయింది ఇలాంటివి. ఓకే, సో పాస్ అవ్వడానికి కొన్ని టాపిక్స్ చదివితే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. కాంపిటీషన్లో ఏ మూల నుంచి ఎలాంటి క్వశ్చన్ ఇస్తాడో తెలియదు కాబట్టి, అండ్ నువ్వు నేర్చుకున్న ఈ సబ్జెక్టు కూడా నువ్వు వెళ్ళి నీ స్టూడెంట్స్కే చెప్పాలి కాబట్టి అలానూ ఉపయోగపడుతుంది, ఇలానూ ఉపయోగపడుతుంది. సో కాబట్టి కంపల్సరీ ప్రతి టాపిక్ని మార్క్ చేసుకుంటూ ఇది నాకు వచ్చు, ఇది నాకు రాదు, ఇది నేను నేర్చుకోవాలి అని పంతం పట్టుకొని కూర్చోవాలి. అండ్ గ్రాండ్ టెస్ట్లు ఎక్కువ అటెండ్ చేయాలి, స్లిప్ టెస్ట్లు రాయాలి, టాపిక్ వైజ్ టెస్ట్లు రాయాలి. దానివల్ల ఏంటి అంటే ఎగ్జామ్ అంటే భయం పోతుంది, ఎగ్జామ్కి బాగా అలవాటు అయిపోతావు.
సో ఎగ్జామ్కి బాగా అలవాటు అయిపోతే ఆ కాన్ఫిడెంట్ నీకు వచ్చేస్తుంది. సో అవుట్ ఆఫ్ 25కి 25 మార్క్స్ తెచ్చుకోవడం డైలీ టెస్ట్లో, లేకపోతే గ్రాండ్ టెస్ట్లో 50కి 51 మనకున్న ఓవరాల్ క్వశ్చన్స్కి ఓవరాల్ తెచ్చుకోవడం. సో వీక్లీ టెస్ట్ ఇలాంటి ఇంకా మీకు మీ దరిదాపులో మీకు ఏవి అవైలబుల్గా ఉంటే, ఎలాంటి టెస్ట్లు అవైలబుల్గా ఉంటే వాటిని మనం ప్రిపేర్ అయినట్టయితే, సో వాటికి అటెండ్ అవుతూ ఉంటే ఎగ్జామ్స్కి మనం ఏమవుతాము అంటే అలవాటు అయిపోతాం. ఎగ్జామ్స్కి వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినా సరే మనకి ఆ కాన్ఫిడెంట్తో ఏం చేస్తామంటే ఎస్ చూసిన క్వశ్చన్ లాగా అనిపిస్తాయి. సో క్వశ్చన్ మనకు ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఏంటి, ఎగ్జామ్లో క్వశ్చన్సే మనం చూడాల్సింది. సో దానికోసం ఈ నాలెడ్జ్ అంతా గ్రాస్ప్ చేస్తున్నాం. ఆ క్వశ్చన్ని సాల్వ్ చేసే ట్యాక్లింగ్ ఎక్కడ వస్తుంది అంటే సబ్జెక్ట్ని బాగా నేర్చుకున్నప్పుడు, ఆ బుక్స్ అన్ని చదివేసినప్పుడు ఆటోమేటిక్గా కాన్ఫిడెంట్ వచ్చేస్తుంది. ఎస్ నేను బుక్స్ అన్ని చదివేశాను, సిలబస్ బాగా నేర్చుకున్నాను, 2-3 సార్లు రివిజన్ చేసుకున్నాను. ఆ కాన్ఫిడెంట్తో నువ్వు చూస్ చేసుకునే ఆప్షన్ కూడా రైట్ ఆప్షన్ అయ్యి ఉంటుంది. సో కొన్ని తెలియని క్వశ్చన్లు వస్తాయి, అన్ని తెలియాలని చేయడం కూడా. ఇప్పుడు 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు ఏది అవాయిడ్ చేయాలి, ఈ ఆప్షన్ కాదు అనేది అవాయిడ్ చేసుకొని కరెక్ట్ ఆన్సర్ అలా ట్యాక్లింగ్ చేసుకుంటూ మనకి బేసికల్గా అవుట్ ఆఫ్ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ దగ్గరికి నువ్వే వెళ్తావు. ఆ ఆప్షన్ చూసి నువ్వే నవ్వుతావు, ఆప్షన్ కూడా నిన్ను చూసి నవ్వుతుంది. ఎస్ నన్నే పట్టుకో, ఈ ఆప్షన్ నాదే. సో నువ్వు ఆ చదివిన క్వశ్చన్కి నేనే రెడీగా ఉన్నాను అన్నట్టుగా ఉంటుంది. ఎందుకు అదంతా నీకు మైండ్ సెట్ అవుతుంది అంటే సబ్జెక్ట్ని ఆల్రెడీ బాగా చదవడం, ఎగ్జామ్స్ నువ్వు ఆల్రెడీ రాయడం వల్ల ఆ మైండ్ సెట్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. సో ఆ మైండ్కి మనం ట్రైనింగ్ అలా చేస్తాం కాబట్టి సో కంపల్సరీ సో గుడ్ స్కోర్ రావాలి, బెస్ట్ స్కోర్ రావాలి. ఇంకా గుడ్ స్కోర్ కూడా కాదు, బెస్ట్ స్కోర్ వస్తేనే మనకి జాబ్ మీద సో మంచి ఏంటి అంటే కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఎగ్జామ్ కూడా కాన్ఫిడెంట్గా వెళ్ళాలంటే దానికి ఉన్న గ్రౌండ్ వర్క్ ఏంటి అంటే బుక్స్ అన్నీ చదవడం మంచిగా, సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడం, దాన్ని మళ్ళీ రివిజన్ చేయడం. సో దిస్ ద ఓన్లీ ప్రాసెస్. అలా చూసుకున్నట్టయితే మంచిగా రిజల్ట్స్ వస్తాయి. సో నువ్వు అనుకున్న హోదాకి వెళ్ళిపోతావు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.